ఎన్నోసార్లు సూటిగా జగన్మోహన్ రెడ్డిని అడగడం జరిగింది. నువ్వు నిజంగా రాయలసీమ బిడ్డ అయితే రాయలసీమ ప్రాంతంలో ఈరోజు నువ్వు మాట్లాడుతున్నటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరు పెడుతున్న ప్రాజెక్టులో కర్నూలుకు అనంతపురం జిల్లాకి ఒక్క చుక్క కూడా నీళ్లు రానటువంటి ఆ ప్రాజెక్టును పట్టుకుని ఏదో రాయలసీమకు నేను ఎంత చేశాను, అద్భుతం చేశాను మాట్లాడుతున్నారు. నేను ఇంకొక సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. నేను గతంలో కూడా అడిగాను. ఈ నాయకులు ఎవరైతే వైసీపీ నుంచి పోయి ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి కర్నూలు నుంచి అనంతపురం నుంచి మాట్లాడుతున్న నాయకులు, మీకు ఏమైనా సిగ్గంగా ఉందా? కొద్దిగా రాయలసీమకని చెప్పి ఈరోజు ఈ ప్రాంతంలో ఒక చుక్క నీళ్లు రానటువంటి ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి ఏ రకంగా మద్దతు తెలుపుతారు? అదేవిధంగా ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. నిజంగా రాయలసీమ బిడ్డగా చంద్రబాబు నాయుడు గారు మన పశ్చిమ ప్రాంతంలో కర్నూలు ఆర్టీఎస్ రైట్ కెనాల్ కానీ, గుండ్రేవుల ప్రాజెక్టు కానీ, వేదావతి ప్రాజెక్టుకు టెండర్లు పిలిపించి శాంక్షన్ చేసి ఆమోదం తెలిపిన తర్వాత 5 సంవత్సరాలు మీరు వచ్చి ఈ ప్రాంతానికి మొత్తం జీవనాడు లేనటువంటి ఆ ప్రాజెక్టుని రివర్స్ టెండరింగ్ పేరు మీద రద్దు చేసింది మీరు కదా? రద్దు చేసిన వాళ్ళు రాయలసీమ ద్రోహ, లేకపోతే ప్రాజెక్టు పిలిచి టెండర్లు పిలిచిన వాళ్ళు రాయలసీమ ద్రోహ? అంటే కర్నూలు కానీ అనంతపురం కానీ ఈరోజు సస్యశ్యామలం చేస్తూ ఈ దినానికి మంత్రినీవా ద్వారా ఇదే నాయకులు, వైసీపీ నాయకులు మీరు అడిగిన ప్రశ్నలు చెప్తున్న ఒక మాట, పట్టిసీమ వేస్ట్ అన్నారు. మరి గోదావరి కృష్ణ అనుసంధానంతో పట్టిసీమ ద్వారా ఈరోజు హంద్రీనీవాని వెడల్పు చేసి పులివెందులకు, కుప్పానికి, మన ప్రాంతానికి కూడా 52 టీఎంసీల నీళ్లు ఈ రోజుకి ఆన్ రికార్డ్ నేను చెప్తున్నమాట. 52 టీఎంసీ నీళ్ళని ఈరోజు రాయలసీమ ప్రాంతానికి ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ద్రోహ, లేకపోతే కేవలం మాయ మాటలు చెప్తూ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తోటి ఆలింగనాలు చేసుకుని ఆ రోజు భోజనాలు చేసి కాళేశ్వరం ప్రాజెక్టుకు మద్దతు తెలిపి ముఖ్యమంత్రిగా పోయి ఓపెనింగ్ చేసి ఇదే కర్నూలు గడ్డ మీద దొంగ దీక్ష చేసిన జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహ. ఈరోజు మీరు మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఇంకొక విషయం కూడా చెప్తా, ప్రజలకు కానీ మేధావులు కూడా అర్థం చేసుకోవాలి. ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నేను ఆ రోజే చెప్పాను, ఏ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అయితే ఉందో ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి 768 కోట్లు దోపిడీ చేసేశారు. ఒక్క చుక్క నీళ్లు రానటువంటి ఆ ప్రాజెక్టుకి 765 కోట్లు దోపిడీ చేసి ఈ రోజు మాత్రం రాయలసీమ మీద ప్రేమ వలకబోస్తున్నారు. నేను కాదని చెప్పను, మీరు నంద్యాలకో లేకపోతే కడపకో సోమశిలకో పోతాయి నీళ్లు. మన కర్నూలు అనంతపూర్కు ఒక్క చుక్క రాని ఆ ప్రాజెక్టులో రాయలసీమని పేరు ఎట్లా పెడతారు మీరు? మరి ఈ ప్రాంతాల్లో వచ్చే ప్రాజెక్టు నాశనం చేసింది మీరు. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు పెద్ద హృదయంతో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఆ ప్రాజెక్టుని కొనసాగిస్తూ మళ్ళీ 100 కోట్లు, ఎందుకంటే మీలాగా ప్రజావేదికను కూల్చి విధ్వంసమే బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకునేటువంటి మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారి గారు. మీరు మాట్లాడుతున్నాడు క్రెడిట్ చోరీ, క్రెడిట్ చోరీ, క్రెడిట్ చోరీ. ఆ క్రెడిట్ చోరీ తాపత్రయం మీకు ఎక్కువైంది. ఈ రోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని కొనసాగించి 700 కోట్లు మీరు అవినీతి చేసుకుని దందా చేసుకుని ఆ ప్రాజెక్టులో ఒక్క చుక్క నీళ్లు రాని ఆ ప్రాజెక్టుకు 100 కోట్లు కూడా కేటాయించి దాన్ని కొనసాగిస్తాం. ఆ కొనసాగించేది కూడా ఎట్లా? అన్ని ప్రాంతాలకు, కర్నూలుకు, అనంతపురంకు, రాయలసీమకు నీళ్లు ఎట్లా ఇవ్వాలో సహేతుకంగా ఆలోచన చేసి ముందుకు పోయేటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారిది. నీలాగా తుగ్లక్ పరిపాలన చేసుకుంటూ ఒక ప్రాంతంలో చిచ్చు పెట్టి ఇంకొక ప్రాంతంలో అదే రకంగా ఇంకొక రకంగా మంట పెట్టి పబ్బం గడుపుకునే మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారికి కాదు. మరి అదే విధంగా మీరు అడిగారు రాయలసీమ అభివృద్ధిని. ఈరోజు సాగునీరు అత్యంత ప్రాధాన్యత, మాకు అత్యంత ప్రాధాన్యత. ఈరోజు నేను మొన్నే చూశారు మీరు, ఎమ్మెగనూరు గడ్డ మీద కాలు పెట్టిన రోజున ఇటు గాజుల ప్రాజెక్టు కానీ, గురు రాఘవేంద్ర ప్రాజెక్టు కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ఆర్టీఎస్ రైట్ కెనాల్ కానీ, గుండ్రేవులు అన్ని దాంట్లో కూడా ఖచ్చితంగా మీకు మాట ఇచ్చిన ప్రకారం ఆ రోజు ఏదైతే చేసామో ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. మరి ఈరోజు మీరు కేవలం రద్దు చేసిన కాంట్రాక్టులన్నీ మీ ప్రభుత్వంలో రద్దు చేసి రాయలసీమ మీద మీరు ఒలకపోస్తున్న ప్రేమ ప్రజలకు అర్థం కావడం లేదనుకుంటున్నారా? మీ ఉనికిని కాపాడుకోవడానికి డ్రామాలు. ఎవరైతే కర్నూలు, అనంతపురం నుంచి పోయి అక్కడ రాయలసీమ లిఫ్ట్ దగ్గర ఎవరైతే మాట్లాడుతున్నారో మీ జిల్లాల్లో, మన జిల్లాల్లో, మన నియోజకవర్గాలు, మన గ్రామాలకు ఒక చుక్క నీళ్లు రాని దానికి ఏ రకంగా పోయి మీరు ఈరోజు మద్దతు తెలుపుతున్నారో వాళ్ళ ముందు సమాధానం చెప్పాలి. అదేవిధంగా మీరు ఇంకొక విషయం కూడా, రాయలసీమ అభివృద్ధి అంటే 90% నీరుంటేనే అభివృద్ధి, నేను కాదని చెప్పను. అదే రకంగా రోడ్లు, కాలువలు, సీసీ రోడ్లు, ఊర్లకు వచ్చే రోడ్లు, పరిశ్రమలు, ఇవన్నీ కూడా ఎంప్లాయ్మెంట్. గత ప్రభుత్వంలో ఒక్క గుంత పూడ్చారండి? ఒక్క రోడ్డు వేసారా? ఒక్క పరిశ్రమని తెచ్చారా? ఒక్కళ్ళు నోట్లో ఈరోజు పరిశ్రమలు మొత్తం ఈరోజు లైన్ కట్టాయి. మొత్తం రాష్ట్రంలో పరిశ్రమలు ఎక్కడెక్కడ హైయెస్ట్ ఎఫ్డిఐ ఏదైతే ఉందో గూగుల్ ద్వారా రేపు ఎల్లుండి లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో
కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో దాన్ని ఇనాగరేషన్ చేస్తున్నారు. ఇలా ప్రాంతాల వారీగా మీరు గతంలో ఇక్కడేమో న్యాయ రాజధాని అన్నారు, హైకోర్టు అన్నారు, కర్నూలు మోసం చేశారు. ఎయిర్పోర్ట్ వచ్చినా, రోడ్లు వచ్చినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చినా, పరిశ్రమలు వచ్చినా, నీళ్లు వచ్చినా ప్రతి ఒక్కటి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో జరిగింది తప్ప ఎప్పుడన్నా జరిగింది ఏదైనా? ఎవరైతే ఈ మాటలు మాట్లాడుతున్న వైసీపీ నాయకులకు సూటిగా అడుగుతున్నా ఒకటే సార్, ఏదైతే మీరు చెప్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏ లెవెల్ నుంచి వస్తుందా నీళ్లు? ఆ వచ్చే లెవెల్ ద్వారా కర్నూలు అనంతపూర్కి ఎట్లా తీసుకొస్తారు మీరు? ఒక చుక్క నీళ్లు రాలే ఆ ప్రాజెక్టును పట్టుకుని ఏదంటే మీరేమన్నా దైవాంశ సంభూతులా? ఆకాశం నుంచి నీళ్లు కురిపించడానికి ఏ రకంగా లెవెల్ ఉంది? ఏ రకంగా దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ నీళ్లు అడ్డుపోతాయి? ఎత్తు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి ఏ రకంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లు ఇస్తారు? అయినా కూడా ఇంత ఇబ్బందులున్నా మీరు మోసం చేసి రాయలసీమ ముసుగులో మీరు ఆడిన డ్రామాకు 700 కోట్ల పైచిలకు డబ్బు కొట్టేసిన ఈ రోజు ఆ ప్రభుత్వాన్ని పెద్ద హృదయంతో ప్రజా డబ్బుని, రాయలసీమ ప్రాంత డబ్బుని మీరు వృధా చేశారని చెప్పి 100 కోట్లు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు కేటాయించి దాంట్లో కూడా సాధ్యాసాధ్యాలు చూసి ఆ ప్రాజెక్టులను కొనసాగిస్తామంటుంటే ఏదో నానాయాగి చేస్తున్నారు. ముందు మీరు గుండ్రేవరం రద్దు చేశారు. ఎందుకు చేశారు రద్దు? రివర్స్ టెండరింగ్ మీద ఆర్టీఎస్ ఎందుకు చేశారు రద్దు? అదే రకంగా వేదావతిని ఎందుకు రద్దు చేశారు? 5 సంవత్సరాలు ఈ పశ్చిమ ప్రాంత కర్నూలు కానీ, అనంతపురంలో ఉన్న ప్రాజెక్టులు కానీ, రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులు ఏ ప్రాజెక్టు చేపట్టకుండా మీరు ఈరోజు దయ్యాల వేదాల వల్లించినట్లు మీ ఉనికి కోసం ఆడుతున్న డ్రామాలు రాయలసీమ మేధావులకు, రాయలసీమ ప్రజలకు పూర్తిగా అర్థమైంది. ఇప్పటికైనా ఈ అబద్ధ ప్రచారాలు, విషయ ప్రచారాలకు పేటెంట్ అంబాసిడర్ వైసీపీ అనేది తెలుసుకొని మానుకోవాలని తెలియజేస్తుంది. ఒక ప్రాజెక్ట్ అనగానే ఎప్పుడు పూర్తి చేస్తారనడం కాదు, ఎప్పుడు ప్రారంభించాము, ఎందుకు ఆపారు. ఈ రోజు మళ్ళీ దాన్ని 5 సంవత్సరాలు సర్వనాశనం చేస్తే వ్యవస్థలన్నీ గాడిలో పెట్టడానికి ఈ రోజు ముఖ్యమంత్రి గారు ప్రతి చర్య తీసుకుంటున్నారు. మేము గాడిలో పెట్టి పనులు ప్రారంభిస్తుంటే ఎప్పుడు పూర్తి చేస్తారు? ఈ రోజు మీరు చెప్పుకుంటారు ఏదో పెద్దగా ఏం చెప్తున్నారైనా ఏ మాత్రం సంబంధం లేదు. ఈరోజు సాక్షి పేపర్లో చూసాను నేను, ఇలా గూగుల్ డేటాబేస్ సెంటర్ వస్తా అంటే ఇది మా నాయకుడే ఇచ్చాడని చెప్తారు. అదే నోటితో మీరు ఏం చెప్పారు ఆ రోజు? ఈ ప్రాజెక్టు రాదు, ఈ ప్రాజెక్టు వచ్చే ప్రసక్తే లేదని చెప్పిన మీరు మళ్ళీ ఈ రోజు నా వల్లే వచ్చింది. ప్రాజెక్ట్ అన్నా, పరిశ్రమ అన్నా ఒక ప్రభుత్వంలో ప్రారంభమైతే ఒక ప్రభుత్వంలో పూర్తి కావచ్చు. ఇది అడ్మినిస్ట్రేషన్ పరంగా డెవలప్మెంట్ ఉన్నప్పుడు 1 రోజులో 2 రోజులు అయ్యే పనులు కాదు. చిత్తశుద్ధి ఇక్కడ ముఖ్యం. రాయలసీమ ప్రాజెక్టుల మీద ఆ రోజు ఏదైతే టెండర్ల కోసం పిలిచి శాంక్షన్లు ఇచ్చి జీవోలు ఇచ్చినటువంటి వ్యక్తి రాయలసీమ ద్రోహ, ఆ ప్రాజెక్టును ఆపిన వ్యక్తి రాయలసీమ ద్రోహి. ముందు దానికి సమాధానం చెప్పండి. అది చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ద్రోహి, చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ద్రోహి, ఏ రకంగా రాయలసీమ ద్రోహి? దానికి మీరు సమాధానం చెప్పండి. జీవోలు ఇచ్చి టెండర్లు పిలిచిందని హామీ ఎట్లంటారు మీరు? దాన్ని రద్దు చేసిన మహానుభావులు వీళ్ళే కదా. మరి వీళ్ళు ఈ రోజు మాట్లాడుతూ ఉంటే 5 సంవత్సరాలు వీళ్ళు ఏం చేస్తారు? మరి ఆ జీవోని కొనసాగించాలి కదా, ఆ ప్రాజెక్టును కొనసాగించాలి కదా. మా పశ్చిమ ప్రాంత జీవనాడి ఆర్టీఎస్ రేటుకలు ఎందుకు రద్దు చేశారు? అదే రకంగా గుండ్రేవల ప్రాజెక్టు ఎందుకు రద్దు చేశారు? వేదావతి ప్రాజెక్టు ఎందుకు రద్దు చేశారు? ఎల్ఎల్సి ఈరోజు మోడర్నైజేషన్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి తుంగభద్ర గేటు కొట్టుకుపోతే ఎంత త్వరగా స్పందించి ముఖ్యమంత్రి గారు ఏ రకంగా నీళ్ళని మా ప్రాంతానికి వచ్చే విధంగా చేశారు. ఈ వేసవి కాలంలో కూడా రాండి మీరు మన నియోజకవర్గాల గ్రామాల్లో పోదాం, కుంటలు నిండుగా ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వాదం కాదా? నీళ్లు నింపి, కుంటలు నింపి, చెరువులు నింపి, గాజు తిన్న ప్రాజెక్టు నిండు కుండలాగా నిలబెట్టిన మొనగాడి నారా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ పార్టీ, రాయలసీమ గురించి, రాయలసీమ ద్రోహిని మాట్లాడి మీరు నిజమైన రాయలసీమ ద్రోహులని చెప్పి తెలియజేస్తున్నారు. రాయలసీమ బిడ్డగా చంద్రబాబు రాయలసీమలో ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఏం చెప్పారు? గురు రాఘవేంద్ర ప్రాజెక్టు ఇక్కడ ప్రాజెక్టు కదా, రాయలసీమకు ఆర్టీఎస్ రేటు కెనాల్. ఈ రోజు మీరు చిక్కులు తీసుకొని వచ్చి కేంద్రంలో గెజెట్లో పోయేటట్టు చేసి ఇష్టం వచ్చినట్టు ఈ రోజు నాశనం చేశారు ప్రాజెక్టులన్నీ. వాటన్నిటిని సరిదిద్దాలంటే మళ్ళీ సమయం కావాలి కదా. మీరు చేసినటువంటి శాంక్షన్ అయినవి ఈ పార్టీకి మొదలు పెట్టుంటే కనీసం ఎక్కడైనా అక్కడికి పోయారు. గాజులైన ప్రాజెక్ట్ ఉంది, దాన్ని ఏం చేశారు? ఒక 1 TM సైట్ పెంచారు. ఏ రకంగా పెంచారు? ల్యాండ్ అక్విజిషన్ చేయకుండా, రైతులకు కనీసం ₹1 ఇవ్వకుండా, మట్టి పనులు చేసుకుని గ్రావెల్ మొత్తం దోపిడీ చేసి ఈ రోజు జీడిపి గురించి, రాయలసీమ ప్రాజెక్టు గురించి మీరు మాట్లాడుతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆ నీళ్లు హంద్రీ నీవా ద్వారా వచ్చినటువంటి గాజులు నిన్న ప్రాజెక్టులు ఎన్నో నీళ్లు వినియోగించుకున్నారు. 5 సంవత్సరాలు ఏ రోజైనా గాజులు నిన్న ప్రాజెక్టు నిండుకుండలాగా ఉందా? మరి రాయలసీమలో గాజులు నిన్న ప్రాజెక్టు లేదా? ఎమ్మెగనూరు లేదా? కర్నూలు జిల్లా లేదా? 5 ఏళ్లు మాత్రం ఈ రోజు మీరు మాటలు మాట్లాడి ఎక్కడ కూడా నీళ్లు లేకుండా సర్వనాశనం చేసి ఈ రోజు మాత్రం రాయలసీమ ఎక్కడ నిన్న ప్రేమ ఒలకపోస్తున్న మీరు ముందు
ముందు దీనికి సమాధానం చెప్పండి. ఈ ప్రాజెక్టు మీరు అన్నట్టు జీవోలు ఇచ్చాం, టెండర్లు పిలిచాం, దేనికి రద్దు చేశారు అది చెప్పకుండా ఎంతసేపు చూసినా రాయలసీమ ద్రోహి డ్రామాలో హైకోర్టు బెంచ్ అన్నారు, మాట తప్పావు మడమ తిప్పావు. అదే రకంగా రాజధానిని అమరావతి అని చెప్పావు, మాట తప్పావు మడమ తిప్పావు. అక్కడ శ్మశానం అన్నావు అమరావతిని, మాట తప్పావు మడమ తిప్పావు. నేను గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా అమరావతిలోనే నివాసం ఉంటానని అక్కడ మాట తప్పావు మడమ తిప్పావు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక హామీలన్నీ కూడా అటకెక్కించి మాట తప్పి మడమ తిప్పిన మీరు, ద్రోహం గురించి రాయలసీమ ద్రోహులని మాట్లాడే మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలా? నేను అడిగిన ఒకటే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. ముందు రాయలసీమలో కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లా ఉందా లేదా? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి రాయలసీమ నాయకులు కర్నూలు నుంచి అనంతపురం నుంచి పోయి పెద్ద పెద్దగా మాట్లాడుతున్నారు. ఒక్క చుక్క నీళ్లు రావు ఈ ప్రాంతానికి. నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా. ఏ రకంగా మీరు పోయి రాయలసీమ ద్వారా బ్రహ్మాండంగా జరుగుతుంది ఉపయోగం అంటున్నారు. ముందు ఆ ఒక్క చుక్క నీళ్లు రాకపోయినా మీరు 700 కోట్లు అవినీతి చేసుకొని రాయలసీమ ప్రజల రైతుల యొక్క కష్టాన్ని మొత్తం వృధా చేసినందుకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? రైతులకు కూడా అన్యాయం జరగకూడదని ఆ 100 కోట్లు కూడా కేటాయించి ఆ ప్రాజెక్టును కూడా మళ్ళీ మన ప్రాంతానికి ఏ రకంగా ఉపయోగం అవుతుందో అని చెప్పి ఆ ప్రాజెక్టు కొనసాగిస్తుంటే దాని మీద విషయం కక్కుతున్నారు. మీరు చేసిన తప్పిదాన్ని సరిదిద్దడానికి ఈరోజు సమయం వృధా, రైతులను నాశనం చేశారు. మీరు రైతుల గురించి మాట్లాడతారు. ఒక్క చుక్క నీళ్లు ఒక్క రోజన్నా మీరు జీడీపీ కానీ ఏ రిజర్వాయర్ అయినా నిండుకుండలాగా నింపారా? వేసవి సమయంలో కూడా నిండుకుండలాగా ఉన్నాయంటే మంద్రినీవా, గోదావరి కృష్ణ అనుసంధానం, పట్టిసీమ ఈ ప్రాజెక్టు కారణం కాదని అడుగుతున్నా. ప్రతి రాయలసీమ వాసి ఈరోజు పులివెందులకు నీళ్ళు వచ్చినా, కుప్పానికి నీళ్ళు వచ్చినా, పశ్చిమ ప్రాంతంలో మన ప్రాంతానికి నీళ్ళు వచ్చినా, కర్నూలుకు నీళ్ళు వచ్చినా, అనంతపురంలో ఈరోజు ఎడారి ప్రాంతం అన్న అక్కడికి నీళ్లు పోయినా, ఒక కియా పరిశ్రమ వచ్చినా, ఏ పరిశ్రమలు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు నిజమైన రాయలసీమ బిడ్డగా ఈరోజు అద్భుతంగా పాలన చేసేందుకు వచ్చింది తప్ప ఇన్ని పనులు చేసిన చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ద్రోహ, అన్ని నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహ. రాయలసీమ ప్రజలు ఆలోచిస్తున్నారు. ఆలోచించారు.